అందరికీ మరణాత. దేవుని వాక్యం క్రీస్తు యేసు ప్రభు యొక్క అమూల్యమైన పలుకులు మనం ధ్యానం చేసుకుందాం. ఇదిన మన వాక్య ధ్యాన పాఠం పరిశుద్ధుని లూకా గారు రాసిన సువార్త, లూకా సువార్త 17వ అధ్యాయం మొదటి 6 వచనాలు మీకు అర్థమయ్యే రీతిగా చదువుతాను. తర్వాత ఈ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి వాక్య ధ్యాన భాగం లూకా సువార్త 17వ అధ్యాయం మొదటి 6 వచనములు. క్రీస్తు యేసు తన శిష్యులతో ఇట్లు నేను అభ్యంతరములు, ఇబ్బందులు, ఆటంకములు రాకపోవుట అసాధ్యము, కానీ ఆ ఆటంకములు ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలుగ చెయ్యుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మారులు నీ వైపు తిరిగి మారు మనస్సు పొంది తిని అని అనిన ఎడల అతనిని క్షమింపవలెను. అప్పుడు అపోస్తలులు ప్రభువుతో, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు అపోస్తలులతో ఇలాగనెను, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుదుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. గమనించండి, మహోత్సవాల ఘన నిర్వహణ మన బాధ్యత అనే అంశం మీద లూకా సువార్త 17వ అధ్యాయం 7 నుండి సుమారుగా 10 వచనాలు వివరించడానికి ధ్యానం చేస్తూ ఉన్న వేళ ఆ సందర్భం ఏమిటి, పనివారేంటి, యజమానుడేంటి అని ధ్యానిస్తూ ఉన్న వేళ ఈ మొదటి భాగం ధ్యానములో నాకు ఎదురైందన్నమాట అండి. ఈ వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా చాలా లోతైన అనుభవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక దానాగారములాగా, ఒక బంగారపు గనిలాగా చాలా కొత్త విషయాలు వెలువడుచు ఉండగా నాకు విచిత్రం అనిపించి, అసలు ఇంకా ఏముంది లోతుగా ధ్యానం చేద్దామని పూనుకొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు పలుకులలో ఉన్న అమోఘమైన, అద్భుతమైన, బహు విశేషమైన, మానవ జ్ఞానానికి అతీతమైన అంశాలు గ్రహించి నాకైతే ఆశ్చర్యం కలిగింది. కాబట్టి ఒక్కొక్క వచనములో ఇంత లోతు, ఇంత వెడల్పు, ఇంత విశేషత ఉన్నదా? కాబట్టి ఎంత జ్ఞానం ఉంటే ప్రభు మాటలు అర్థమవుతాయి, మరి ఎంత జ్ఞానం మనకుంది అర్థం చేసుకోవటానికి అని నాకైతే మహా ఆశ్చర్యం కలిగింది అన్నమాట.
మరి ఎంతవరకు ఆ విశేషాలు మీతో పంచుకోగలనో నా శక్తి సామర్థ్యం ఎంతో నాకే తెలియదు, కానీ ప్రయత్నం చేస్తాను. మీరు కూడా జాగ్రత్తగా పరిశీలించండి. కొన్ని అమోఘమైన సత్యాలు ఇందులో మనకి బహిర్గతమవుతూ ఉన్నాయి. చాలా విశేషాలు ఇందులో మనకి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వారి సేవా పరిచర్యలో అనేక ఇబ్బందులు, ఆటంకాలు, సూటుపోటి మాటలు, అలాగే పరిశీలనలు బట్టి, శాస్త్రులు బట్టి ప్రశ్నలు, సందేహములు, ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటూ వారు ముందుకు సాగుతూ ఉంటూ ఉన్నారు. ఈ సమయంలో ప్రభు తన శిష్యులైన వారితో విశేషముగా పలుకుతూ ఉన్న ఈ మాటలు, ఇవి జన సమూహములతో పలికిన పలుకు కాదు. ఇవి కేవలం తనకు మిక్కిలి ఆప్తులై ఉన్న, తనకు మిక్కిలి సమీపస్తులై ఉన్న, తన పరలోక రాజ్య వారసులు కావలసి ఉన్న తన అపోస్తలులకు, తన శిష్యులకు ఏకాంతముగా ప్రభు పలికిన పలుకులు ఈ పలుకులు. కాబట్టి ఈ పలుకులు ఎవరికి వర్తిస్తాయి అంటే ప్రభు యొక్క సమీపస్తులకు, ప్రభు అన్వయులకు, ప్రభు వలె జీవించటకు సంకల్పం చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయి. కానీ లోకస్తులకు, సామాన్యులకు, జన సమూహములకు ఈ విషయాలు వర్తింపవు. ఇవి శిష్యులతో పలికినవి. మన శిష్యులు అనుకుంటే మనం గ్రహిద్దాం, పాటించి ప్రభు యొక్క రూపమునకు మార్చబడదాం. ప్రభు అంటారు, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యమో, కానీ ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. ప్రాముఖ్యముగా రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఒకటి అభ్యంతరము, అభ్యంతర క్షమాపణము, లేక అడ్డంకి, అడ్డంకిని బట్టి కలుగు ఇబ్బందిని మన మనసులో పెట్టుకొని కక్ష సాధింపక విడిచివేయుట, లేకపోతే అభ్యంతరములను పట్టుకొని విభేదములు పెంపొందింప చేసుకొనకుండా అభ్యంతరములు మాన్పివేసుకొని ప్రేమను పెంపొందింప చేసుకునుట, ఇది ముఖ్యమైన అంశమై ఉంటున్నది. అభ్యంతరం అంటే ఏంటి? 2 నిమిషాలు మీ ఓపిక పడితే స్పష్టంగా మీకు చెప్తాను. అభ్యంతరం మీదే ఈ ఉపదేశం అంతా మొసులుతూ ఉంటుంది. కాబట్టి అభ్యంతరం అంటే ఏంటో 2 నిమిషాలు ఓపిక పడితే మనం చూద్దాం. ప్రభు అంటారు, వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలుగ చేయుట కంటే వాని మెడకు తిరిగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. చిన్నవాడు అంటే అల్పులు, విశ్వాసములో చిన్నవారు, విశ్వాసములో ఎదగని వారు, విశ్వాసములో బలహీనులైన వారికి అభ్యంతరాలు కలుగ చేయుట అసలు చాలా తప్పది. విశ్వాసములో ప్రవిష్టులు బలవంతులైతే వారికి అభ్యంతరం కలుగజేసినా పరలా వారు అభ్యంతర పడరు, అభ్యంతరం బట్టి తొట్టుపాటు పడరు. కానీ చిన్నవారికి కనుక అభ్యంతరం చేసి విశ్వాసములు ఇప్పుడిప్పుడే ఉగ్గిపాలతో పెంచబడి ఎదుగుచు ఉన్న వారికి అభ్యంతరం కలుగొచ్చి వాడు చనిపోవుట, ఖచ్చితంగా చనిపోవుట ఉత్తమం. కాబట్టి చిన్న బిడ్డలకు
అంటే అజ్ఞానులకు, అవివేకులకు, పసిబిడ్డ వంటి మనస్సు గల వారికి, విశ్వాసములో ఇంకా వికసింపు లేని వారికి ఏం కలుగు చేయకూడదండి? అభ్యంతరం కలుగు చేయకూడదు, అడ్డం పెట్టకూడదు, వారిని పాపానికి ప్రేరేపించకూడదు, వారు తప్పు చేయుటకు మనం వారిని పురికొల్పకూడదు, వారి చేత తప్పు పనులు చేయించకూడదు. అది ఒప్పు కాదు, తప్పే అంటారండి దేవుడు. ఇక్కడ అభ్యంతరం, అభ్యంతర క్షమ. మొదటి 2 వచనాల ప్రభు అంటారు, అభ్యంతరములు సర్వసాధారణం. ఇబ్బందులు, కష్టాలు అంటూ వస్తూ ఉంటాయి, సహజంగా జరుగుతూ ఉంటాయి. ఈ అభ్యంతరాలు కలిగినప్పుడు, ఇబ్బందులు మీకు ఎదురైనప్పుడు, ఆటంకాలు మీకు ఉత్పన్నమైనప్పుడు, ఎదుటివారు మీ పట్ల చేసిన అభ్యంతర కార్యం బట్టి మీరు కక్ష కట్టక క్షమతత్వం కలిగి ఉండుట మీకు ఆశీర్వాదకరం. ఎవరైనా మీకు ఇబ్బంది కలుగ చేస్తే, ఇబ్బందిని బట్టి ఇబ్బంది పెట్టిన వారిపై కక్ష కట్టక వారిని ఏం చేయండి? క్షమించండి అంటారు ప్రభు. 4వ వచనం, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అని అడుగుతారు శిష్యులు. ప్రభు అంటారు, దినానికి 7 మారులు నీకు విరోధముగా తప్పిదము చేస్తే, నీకు విరోధముగా తప్పు చేస్తే, రోజుకి 7 సార్లైనా తప్పు చేసి నీ తట్టు తిరిగితే నీవు క్షమించుట నీకు తప్పదు, నువ్వు క్షమించవలసినదే. ఇది మీకు అర్థమయ్యేలా చెప్తా. మీ ఇంట్లో ఒక పనమ్మాయి ఉంది. ఆ పనమ్మాయి 9ంటికి రావాలి, 10ంటికి వచ్చుద్ది. వారు తప్పిదం వచ్చి మీ ఇంట్లో గాజు గ్లాస్ లేక కప్పు పగలగొట్టుద్ది. 2వ తప్పు. పాలు కాగబెట్టమంటే పాలు మార్చుద్ది. 3వ తప్పు. బట్టలు ఉతకమంటే జాడించి మీ బట్టలు చింపుద్ది. 4వ తప్పు. బట్టలు ఇస్త్రీ చేయమంటే ఇస్త్రీ చేస్తూ చేస్తూ ఎక్కువ వేడి పెట్టి మీ సీర కాల్చుద్ది. 5వ తప్పు. అలాగే 6వ తప్పు. ఇల్లు శుభ్రం చెయ్యమ్మా, మాప్ చెయ్యమ్మా అంటే చెంబు వేసి బకెట్ వేసి నీళ్లు పోస్తుంది, మీరు జారి పడతారు. 6వ తప్పు. అలాగే 5ంటి దాకా పని చేయాలి, నాకు పని ఉంది, 3ంటికి వెళ్ళిపోతానంటది. 7 తప్పులు అయినాయి రోజుకి. ఈ 7 తప్పులు చేసిన పని అమ్మాయిని నేను పనిలో నుండి తీసేయను. ఒకే రోజు మీకు అర్థం అవటాన్ని చెప్పి 7 తప్పులు చేసింది పని అమ్మాయి. ఒకే రోజు 7 సార్లు మీ ఎదుట తప్పిదం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఈ పని అమ్మాయి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పండి, 7 తప్పులు ఒక రోజు చేసిన పని అమ్మాయిని క్షమించి, ఏం పర్లేదు రేపు ఉదయం రా, తప్పులు ఎవరు చేయరు, నువ్వు చేస్తావు నేను చేస్తా, నేను చేస్తుంటే మా మొగుడు ఒప్పుకుంటున్నాడు, లేకపోతే ఆయన చేస్తే నేను ఒప్పుకుంటా, నువ్వు చేస్తే అంత ఏం పర్లేదులే, నువ్వు నాలాంటి మనిషివేగా, పాప నువ్వు కూడా చాలా ఇళ్ళలో కష్టపడి పని చేసుకుంటూ
ఏదోలే పొరపాట్లు అంటే జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఏంటో మరి నీకు కలిసి రాలా, ఏమైపోయిందిలే, జరిగిపోయిందిలే, 7 తప్పులు జరిగిపోయినాయిలే అని మనలో ఎంతమంది ఒకే రోజు 7 తప్పులు చేసిన పని అమ్మాయిని పనుల నుండి తీసేయకుండా, గద్దించకుండా, శిక్షించకుండా 7 సార్లు అంటది, అమ్మ తప్పైపోయిందమ్మా, ఏదో నా మైండ్ బాగాలేదమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా, ఆయన తాగొచ్చినన్నా నాకు ఏంటో బుర్ర పని చేయట్లేదు నీ 7 సార్లు అంటది. ఎంతమంది తప్పుగా ఎంచక, తప్పు ఒప్పుగా ఎంచి క్షమించి వదిలేస్తారు? ఓసారి మీ చేయి చూపించండి. అప్పుడు శిష్యులు అంటారు, మీకులాగే బెక్కె మొంగ వేసుకుని శిష్యులు అంటారు, దేవ ఇది ఎలాగ సాధ్యం? ఒకే రోజు 7 సార్లు తప్పు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినోడిని, మా ఎడల తప్పిదం చేసినోడిని క్షమించడం ఎట్లా సాధ్యం? అలాగూ చెయ్యాలంటే మాకంత విశ్వాసం లేదు. 7 సార్లు ఒకే రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టినోడిని క్షమించడానికి మా విశ్వాసాన్ని బలపరచు. ఒకే రోజు 7 సార్లు తప్పుదం చేసిన వాడిని క్షమించడానికి మాకు విశ్వాసం పెంచు, మా విశ్వాసాన్ని బలపరచు. ఒకే రోజు 7 సార్లు తప్పు చేసిన వాడిని క్షమించే అంత విశ్వాసం మాకు అనుగ్రహించు, మాకు ప్రసాదించు. మాకు లేదు, మేము క్షమించలేము, నువ్వు మా సహాయం చేసి క్షమించే అంత విశ్వాసం మాకు ఇస్తే మేము క్షమించగలం అని సర్వసాధారణంగా శిష్యులు అడుగుతారు. 5వ వచనం, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభు అంటారు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే. ఇక్కడ ఉందన్నమాట అండి లోతైన సత్యమంతా. మీ అందరికీ వంట వచ్చు, ఆవగింజంత విశ్వాసం చాలు మీకు. ఆవగింజంత విశ్వాసం మీకు ఉంటే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రములో పడవేయబడుదువు గాక, సముద్రము నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడుతుంది. ఆవగింజ ఏంటి, కంబలి చెట్టు ఏంటి, అది ఈవేళ మన ధ్యానాంశం. ఆ ధ్యానాంశంలోనికి వెళ్ళినప్పుడు ఉపోద్ఘాతములో ప్రభు అంటారు, 7 సార్లు సోదరుని క్షమించుట లేక సోదరుని క్షమించుట మీకు సర్వసాధారణము కావలెను. గమనించండి, 7 పర్యాయములు, 7 సార్లు మీ సోదరుని కానీ సోదరుని కానీ సోదరిని కానీ దినమునకు 7 సార్లు మీ ఎడల తప్పిదము చేసిన మీ సోదరుని లేక సోదరిని క్షమించుట మీకు సర్వసాధారణము కావలెను. 7 సార్లైనా మీ తోటి వారిని క్షమించుట మీకు మామూలు అలవాటై ఉండాలి. అందుకు మీకు చెప్పాను. అప్పుడు శిష్యులు అంటారు, దేవా ఒకే రోజు 7 సార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడిని క్షమించే అంత విశ్వాసం మాకు దయచి. కక్ష కట్టక సహోదరుని క్షమించుటకు మీకు పెద్ద విశ్వాసం, మీకు గొప్ప విశ్వాసం అవసరం లేదు. ఆ వ్యక్తి యొక్క నేరం
ద్వారా మీ హృదయంలో నాటబడిన చేదు చెట్టును పెకిలించటానికి మీకు అవసరమైనది సజీవమైన విశ్వాసం. మీకు సజీవమైన విశ్వాసం అవసరం. మీకు అంత విశ్వాసం కాదు ముఖ్యం, మీకు ఎంత విశ్వాసమే కానీ సారమున్న సత్యముతో కూడిన విశ్వాసం ఉంటే చాలు. సారముతో కూడిన సత్యవంతమైన విశ్వాసం లేశమంతుంటే చాలు. ఇంకోసారి చెప్తున్నా, సత్యవంతమైన విశ్వాసం మీకు ఆవగింజంత లేశమంత ఉంటే చాలు. ఆవగింజ మిక్కిలి చిన్నది కానీ ఆ గింజలో ఏముంది? జీవం ఉంది, సారం ఉంది. గమనించండి, ఆ చిన్న ఆవగింజ భూమిలో నాటితే చిన్న గింజ అయినా దానిలో ఏముందండి? సారం ఉంది కాబట్టి అది ఏమవుద్ది? మొలకెత్తుద్ది. అలాగూ ప్రభు అంటారు, 7 సార్లు మీకు అపరాధం చేసిన వారిని క్షమించడానికి మీకు కొండంత విశ్వాసం అక్కరలా. సజీవమైన విశ్వాసం ఆవగింజంత చీమ తలకాయ నుండి చాలు. మీరు క్షమించగలరు అంటారండి యేసు ప్రభు. ఇప్పుడు అభ్యంతరం అంటే ఏంటో చూద్దాం. అభ్యంతరం అనగా అబంధన. అబంధన అబంధన అంటే క్రమభంగం, క్రమానికి భంగం. చక్కని విషయం చెడింది, చక్కని విషయాన్ని చెరుపుట, క్రమబంధం. గమనించండి, పిల్లలు 9ంటికి స్కూల్కి వెళ్ళాలి. పని అమ్మాయి 7:30కు వస్తే వంట వండుద్ది, మీరు క్యారేజీ కడతారు. 8:30కి ఆటో వస్తుంది, పిల్లలు స్కూల్కి వెళ్తారు. 9ంటికి మీ యజమాని క్యారేజ్ రెడీ చేస్తే ఆయన ఉద్యోగానికి వెళ్తాడు. ఇది క్రమం, ఖచ్చితమైన క్రమం. రోజు క్రమం పాటిస్తేనే పిల్లలు స్కూల్కి వెళ్తారు, లేకపోతే స్కూల్లో రానివ్వరు. యజమాని ఆఫీసుకి నాగాబడుద్ది. ఇది క్రమబద్ధం, ఇది క్రమానుసారం. ఉదాహరణకి 8ంటికి వంట వచ్చిందనుకోండి, క్రమం ఏమైపోద్ది? అక్రమం అయిపోద్ది. క్రమం అంతా ఏమైపోద్ది? తలకిందులు అయిపోద్ది. వంట తయారవ్వదు, క్యారేజీ రెడీ అవ్వదు, పిల్లలు లేట్ అవుతారు, స్కూలులో టీచరు పంపిస్తారు, మళ్ళీ వాళ్ళని ఆటో దిగబెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ మీరు స్కూటీ వేసుకెళ్ళి గేటు బయట ఉన్న వాళ్ళని తీసుకురావాలి. చూసారా, ఒక్క అరగంట పొరపాటైనందున మీ దినచర్య అంత ఏమైపోయింది? అస్తవ్యస్తం, ఉల్టా పుల్టా. అందుకే కాకాన్సర్లో మన కార్యాలలో సమయం పాటిస్తాం. దైవజనులు దొరగారు, దొరల దగ్గర తరిబీదైన చిన్న దొర, ఇండియా దొర, ఆయన కూడా టైం పాటించే వాళ్ళంట. దైవజనుల బిడ్డలంగా మనం దొర బిడ్డలం కాబట్టి మనం కూడా ఏం పాటించాలి? టైం పాటించాలి. కాబట్టి దొరతత్వం గలవారు టైం పాటిస్తారు, దొరలు కాని వారు టైం పాటించరు. అందుకే టైం అంటే అంత విలువైనది. టైం యొక్క గ్రహింపు, జ్ఞానం కలవారికి అర్థమవుతుంది టైం యొక్క విలువ ఎంత అని. టైంకి ప్రారంభించి టైం ముగించలేని వారికి సమయం యొక్క అవగాహన, సమయం యొక్క విలువ, సమయం యొక్క ప్రశస్తత తెలియదు. అది వాడి యొక్క మోటితనం
వారి యొక్క అవివేకం, వారి యొక్క అసమర్థత. గమనించండి. కాబట్టి అబంధనం, అభ్యంతరం అంటే అబంధన, క్రమానికి భంగం, చక్కని విషయం చెడింది. గమనించండి. ఉదాహరణకి కరెంట్ లేదు, 9ంటికి ఆరాధన స్టార్ట్ చేయాలా, కరెంట్ లేదు, మైక్ ఆన్ అవ్వదు, లైట్లు ఆన్ అవ్వవు, జనరేటర్ పనిచేయదు, మీరు వచ్చి కూర్చుంటారు. 9ంటికి ఏం చేయాలా? జయము కీర్తనలు జయశబ్దముతో అయిపోయింది, సర్వాలోక ప్రభువునకు అయిపోయింది. 9:30 అవుద్ది, అప్పుడు కరెంట్ వస్తుంది. ఏం చేయాలా? 9:30కి ఆరాధన ప్రారంభమైంది కాబట్టి 11:30 దాకా సాగించాలా? లేకపోతే ఆలస్యమైనా మీకు టైం పంపించాలని వాక్యం కుదించాలా? ఏం చెయ్యాలా? అది క్రమభంగం. అట్టి క్రమభంగం జరగకుండా మేము ప్రయత్నం చేయాలి. జనరేటర్ పెట్టుకోవాలా, మైక్ అబ్బాయి టైంకి రానివ్వాలా, అలాగే క్వైర్ సోగ్గతులు 9ంటికి వచ్చినా కానీ వాళ్ళని ఏమనకూడదు. ఆర్కెస్ట్రా వారు 9:15కి వచ్చినా వాళ్ళ టైంకి వస్తున్నారు లేండి, వాళ్ళు ఏం మాట్లాడకూడదు. చూసారా? అది అబంధం. అబంధం అంటే చక్కని విషయం చెడగొట్టడం, చక్కని విషయాన్ని మోటి మాట అంటున్నా చెడదొబ్బటం అంటాం. కూర చెడదొబ్బావు, అదే అభ్యంతరం, అబంధం. లేక అనర్థకము. అనర్థకము అంటే పరస్పరాన్వయం లేకపోవుట. ఏం చెప్పండి? పరస్పర అన్వయము లేకపోవుట. దేవుడు ఈ భూమి మీద సమస్తమును ఒక అన్వయముతో సృజించాడు. అన్వయం తప్పిందంటే భూమి సర్వ వినాశనం అయిపోద్ది. వర్షం ఎప్పుడో వర్షం కురవాలి, ఎండ ఎప్పుడో ఎండ కాయాలి, మంచు ఎప్పుడో మంచు కురవాలి. ఈ సృష్టి అన్వయములో ఏమాత్రం తేడా వస్తే మన బతకం, అందరం చచ్చిపోతాం. కాబట్టి దేవుడు పరలోకమందుండి సమస్తమును నిర్వహించుచు ఉన్నారు. ఆయన సమస్తమును అన్వయము చేస్తూ ఉన్నారు. అనర్థకం అంటే పరస్పర అన్వయము లేకపోవుట. ఈ అన్వయం అనేది మన గృహాలలో, మన సంస్థలలో, పాఠశాలల్లో, అన్ని చోట్ల చాలా ప్రాముఖ్యం. ఇట్టి అన్వయం మన దేశంలో లేకపోవుట పరమ దరిద్రం. చూసారా? ఎవడు ఏ పని చేస్తాడో, ఎవడు ఏ పని చెయ్యాలో, ఏ పనికి ఎవడి యొద్దకు వెళ్ళాలో మనకి అర్థం కాదు. అయోమయం. ఈ అయోమయం బట్టే మనం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు జోబులు నింపాలి. గ్రీక్లో ఏమంటారంటే అభ్యంతరం అనగా స్కాండలాన్. స్కాండలాన్ అంటే ఉచ్చు. స్కాండలాన్ అంటే వల. స్కాండలాన్ అంటే అడ్డగింత. అందుకే ప్రభు అంటారు అభ్యంతరం అంటే ఏం చెప్పండి? అడ్డగింత. అడ్డగింపులు అంటే ఎల్ల దిక్కులకు నడిమి చోటు, అలాగే ఎల్ల దిక్కులకు అది ఉచ్చు. గమనించండి,
ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. 9ంటికి నేను వస్తాను, ఆరాధన ప్రారంభించాలి. మైక్ పని చేయదు, నడిమి చోటు ఉచ్చు. ఏం చేయాలి నేను? కూర్చోవాలా? పైకి వెళ్ళాలా? మైక్ లేకుండా మాట్లాడాలా? ఏం చేయాలా అంటే ఉచ్చు. కరెంటు ఉంటే ఉచ్చు లేదు, ఆటంకం లేదు, అంత అనుకూలమే, సమన్వయమే, అంత సమంజసమే. మైక్ లేదు, బైబిల్ చదవటానికి లైట్లు లేవు, ఏం చేయాలో? తడబడాలా? ఉచ్చు. అభ్యంతరం అంటే అడ్డగింత, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ట్రాఫిక్ జామ్. ఒక నెల ముందు నుంచి, నవంబర్ నెల నుండి మహాసభలు ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇంకా అనేక ఉచ్చులు వచ్చినాయి. తర్వాత మాట్లాడుకుందాం ఉచ్చుల గురించి. చూసారా, అన్ని ఆలోచనలు వేసుకొని అంత ప్రయత్నం చేసినా ఇంకా కొన్ని ఉచ్చులు వచ్చే సంవత్సరం ఉచ్చులు లేకుండా ఏం చేయాలా? తీసేసుకుంటూ ముందుకు నడవాలన్నమాట. కాబట్టి ఇది వల. అలాగే అంబుష్ అంటారు. జంతువులు ఏం చేస్తాయి అంటే దాగి ఉండి ఎదుటి మృగాలను వేటాడటానికి, అడ్డుకోవటానికి, వాటిని పట్టివేయటానికి పొంచి ఉంటాయి అన్నమాట అండి. అభ్యంతరం అంటే పొంచి ఉండి ఆటంకపరచుట, పొంచి ఉండి అడ్డుకొనుట. చూడండి, ఒక జింకను, ఒక చిరుత ఎంత విచిత్రంగా పొంచి ఉండి మీదకు దూకి ఆహారంగా మలుచుకుంటుందో చూడండి. ఇది అభ్యంతరం అండి. మత్తయి సువార్త 5:29-30 మీకు అర్థమయ్యేలా చదువుతున్నాను చూడండి. నీవు పాపం చేయటానికి నీ కడుకన్ను కారణమైతే దాన్ని పీకి పారవి. నీ శరీరమంత నరకములో పడటం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవటం నీకు మంచిది కదా. నీ కుడి చెయ్యి నీవు పాపం చేయటానికి కారణమైతే దాన్ని నరికి పారవేయి. నీ శరీరం అంత నరకంలో పడటం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవటం నీకు మంచిది కదా. ఒక 15 ఏళ్ల క్రితం డాక్టర్ గారు చెప్తున్నాడు, ఒకటి గంట అండి గుండెంతా పాడైపోయిందంట. వాడు చైన్ స్మోకర్ అంట. డాక్టర్ దగ్గరికి వచ్చాడా అంట, సార్ నా గుండె పాడైపోయింది, గుండె ఆపరేషన్ చేయండి అని అడన్నాడంట. డాక్టర్ గారు అన్నారంట, సిగరెట్ మానేస్తావా? సిగరెట్ తాకుండా ఉంటావు, నీకు ఆపరేషన్ చేస్తా, ఆపరేషన్ ప్రయోజనం ఉంటుంది, నువ్వు బతుకుతావు. సిగరెట్ మానేయలేదా? ఆపరేషన్ చేసినా కొంతకాలం బతుకుతావు, చచ్చిపోతావు. ఆలోచించుకొని రా, నీకు చేస్తానన్నాడంట. 10 నిమిషాలు ఆగి మళ్ళీ వచ్చాడు. ఏందిరా, ఏం ఆలోచించి వచ్చావు? సార్ ఏం లేదు సార్, ఉండబట్టలేక ఒక దమ్మేసి వచ్చాను సార్. అక్కడికి అర్థమైపోయింది. ఈ 10 నిమిషాలు ఈడేం చేశాడు? 2 సిగరెట్లు కాల్చి వచ్చాడు. ఆడు ప్రిస్క్రిప్షన్ ఆడు మొఖాన కొట్టి, గెట్ అవుట్ యూస్లెస్ ఫెల్ ఇడియట్. ఇప్పుడే కదరా నీకు చెప్పింది, సిగరెట్ మానేస్తేనే నీకు గుండె చికిత్స చేస్తాను, బతుకుతామంటే ఈలోగానే ఆడు ఏం చేస్తున్నాడు? పోయి సత్యం, ఇది అబద్ధంగా సత్యం. ఈలోగా సిగరెట్ దాకా వస్తున్నాడు. డాక్టర్కి
పిచ్చ కోపం వచ్చి కంటి కనడం, మరి ఏం చేస్తాడు చెప్పండి? గమనించండి. ఇప్పుడు చెప్పండి, డాక్టర్ గారు సిగరెట్ మానేయమన్నాడు, వీడు మానేయలా. సిగరెట్ మానలేని వీడు సిగరెట్ మానటం మంచిదా, ప్రాణం పోగొట్టుకోవటం మంచిదా? నేను మానలేను అంటున్నాడు వీడు. మీరేమంటారు? రేయ్, నీ ప్రాణం పోగొట్టుకొని నీ పిల్లాన్ని రోడ్డుకి ఏడవటం కంటే నువ్వేం చేయటం మేలు. అది ప్రభు అంటారు. నీ కంటితో పాపము చేసి నరకానికి వెళ్ళటం కంటే నీ కన్ను లేకపోవటమే నీకు బెటర్. అంటే పెరిగివేమని కాదు, కళ్ళు లేకుండా జీవించమని కాదు. అక్కడ మనం గమనించవలసిన ఇంగ్లీష్లో అంటారు హైపర్బోలే. హైపర్బోలే అంటే అతిశయోక్తి. ఆ బాధ అర్థం అవటానికి ప్రభు అతిశయోక్తి ఉపయోగిస్తారు ఇక్కడ. నువ్వు నరక బాధ పొందటం కంటే ఈ భూలోకములో కళ్ళు లేకుండా జీవించటమే ఉత్తమం. నీ చేతులతో పాపము చేసి నరక అగ్నిలో ఆహుతి అవటం కంటే నీవు అవిటివాడిగా జీవించటమే ఉత్తమం. ఇప్పుడు మీకు చెప్పిన ఉదాహరణలో డాక్టర్ కాదు, నర్సు కాదు, మనమైనా కానీ ఏమంటాం? సిగరెట్ తాగి నీ ప్రాణం పోగొట్టుకోవటం కంటే సిగరెట్ మానేయటమే ఉత్తమం. అవసరమైతే సిగరెట్ తాగకుండా నీ 2 చేతులు నరుక్కో, జీవిస్తావు. గవర్నమెంట్ పింఛనిచ్చుది, బతుకుతావు. కాబట్టి ఏంటి ప్రభు కళ్ళు బీకేసుకోమంటున్నారంటే, నరకములో నీవు 2వ మరణం పొందుట కంటే నీవు ఈ లోకములో గుడ్డివాడవై ఉండి పరలోకం చేరుట ఉత్తమం అంటారు ప్రభు. గుడ్లు పీక్కోమని కాదు, చేతులు నరుక్కోమని కాదు. సృష్టికర్త ఎందుకు అంటారండి ఆ మాట? అర్థమైందా? ఇటువంటి అతిశయోక్తి ఒకటి మనం చూస్తాం. మత్తయి సువార్త 16:24 చదువమ్మా. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల రైట్ తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువను ఎత్తుకొని అనంటే సహింపుతో, ఓర్పుతో నన్ను వెంబడించాలి. కష్టమైన, ఇబ్బందైనా, భారమైనా ఓర్చుకొని నన్ను వెంబడించాలి. ఇవాళ చాలామంది వయసు వచ్చిన అమ్మాయిలు పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేదంటే వారికి ఓర్పు నశించిపోతుంది, సహనం నశించిపోతుంది. వారు ఓర్చుకునే స్థితి కృషించిపోతుంది. అందుకే నన్ను వెంబడింపగోరు వానికి ఏం కావాలండి? సిలువ అంటే ఓర్పు, సహింపు, ఊరిమి. అందుకే గారు అంటారు, ప్రతికితను వస్తున్న ఉంటుంది, రేగా త్వర పాడకు, చెప్పండి, ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకో, ఓర్పు. కాబట్టి గలతీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా అతిశయోక్తి ప్రయోగిస్తారండి పౌలు గారు. మీరు చెప్పింది చదువమ్మా. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఊడబీకి. చూసారా గలతీయులారా, నా పట్ల మీకున్న ప్రేమ ఎంత మోహమైనది అనగా, అవసరమైతే చదువమ్మా. మీ కన్నులు ఊడబీకి, మీ కళ్ళు ఓడబీకి నాకిచ్చివేసే అంత ప్రేమ మీ పక్షముగా సాక్ష్యం పలుకుచున్నాను. గలతీయులారా, మీరెంత మంచోళ్ళంటే, సాధ్యమైతే వీలైతే నా కళ్ళు కావాలంటే మీ కళ్ళన్న పీకి నా కళ్ళల్లో
పెట్టే అంత కల్మషము లేని ప్రేమ గలవారు మీరు అంటారు. నిజమే, మీకు ప్రభువు మీద అంత ప్రేమ ఉంది కాబట్టి అంత మహోత్సవం చేయగలిగా. ఇంకా చేయగలం, చేద్దాం. ఇది అతిశయోక్తికి ఒక నిదర్శనమై ఉంటూ ఉన్నది. ఇక్కడ చిన్నవానిలో ఒకనికి అభ్యంతరం కలుగ చేయుట కంటే 2:17 లూకా సువార్త, వాని మెడకు తిరగట్రాయి కట్టబడి సముద్రం పడబేయబడట వానికి మేలు, చిన్నవానికి అడ్డం పెట్టువారు. చిన్నవాని విశ్వాసమునకు భంగము కలుగు చేయువాడు. దేవాలయానికి వెళ్తా, ఏం వెళ్తావులే మమ్మీ, ప్రేయర్ చేసుకుంటా. ఇంకేం ప్రేయరే, చర్చికి వెళ్ళి వచ్చాక మమ్మీ బైబిల్ చదువుకుంటా. ఏం బైబిలే, నీకు పిచ్చి పట్టిందే, అస్తమానం బైబిల్ బైబిల్ అంటాం. మంచిదే, దేనికైనా మితం ఉండాలి. అస్తమానం ఏది చేయకూడదు, దేన్నైనా ఏం చేయాలా, మితంగా చెయ్యాలి. ఏది అమితంగా చేసినా కానీ వాంతుకు వస్తుంది, అజిత్తు చేస్తుంది, దాని మీద విరక్తి కలుగుద్ది. దేవుడు అందుకే ప్రతి దానికి ఒక సమయం పెడతారు. ప్రార్థన చేసుకుని ప్రార్థన సమయం, బైబిల్కి బైబిల్ సమయం, కుటుంబానికి కుటుంబ సమయం, తినేటానికి తినేట సమయం, పనికి పని సమయం. అన్ని పనులు చేయాలి. సన్యాసులాగా మనం కూర్చొని తపస్సు చేసి బతకలేంగా. కానీ ఏది కూడా విరక్తి కలిగే అంతగా మనం చేసి దాని మీద విరక్తి సంపాదించకూడదు సుమా. కొంతమంది అలాగే ఉబలాటం ఎక్కువైపోద్ది. కడకి బెలూనికి పంచర్ పెడితే అలాగూ తుస్సుమంటది, అలా తుస్సుమంటది. అందుచేత ఏది పైత్యం అనేది మంచిది కాదు. దేనినైనా ఏం చేయాలా, మితంగా మితంగా మితంగా, కొంతసేపు 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 గమనించండి. కాబట్టి ఈ చిన్నవానిలో ఎవరికైనా అభ్యంతరం కలుగ చేస్తే వానికి మెడకి రాయి కట్టి ఆ రాయితో వారిని సముద్రంలో పడవేటి ఉత్తమం అంటే వాడు ఖచ్చితంగా బతకటం కంటే సావటం మేలు. అభ్యంతరాలు కలుగ చేయవచ్చు కానీ ఎవరికి అభ్యంతరాలు కలుగ చేయకూడదు అంటండి, చిన్నవానికి. విశ్వాసములో బలము లేని బలహీనులకు, విశ్వాస బలహీనులకు. గమనించండి, ఇదే విషయం మత్తయి 18:15 కూడా చూస్తాం. ఇప్పుడు అసలు విషయంలోనికి వెళ్దాం. 17:5-6 లూకా 17:5-6. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. గమనించండి, ఇప్పుడు ముఖ్యమైన విషయంలోకి వస్తూ ఉన్నాం. ఈ పరిచయ వాక్కులతో ముఖ్య విషయంలోకి వస్తూ ఉన్నాం. కంబలి చెట్టు. ఈ కంబలి చెట్టు బలమైన చెట్టు, లోతుగా వేర్లు చొచ్చుకొని పోయే చెట్టు. నదీ తీరమున నది సారమంతా ఆస్వాదించి జీవించే బలిష్టమైన చెట్టు. దీనిని పెకిలించుట అసాధ్యం. దీనిని పెకిలించాలంటే పైన మొద్దు పెకిలిస్తే సరిపోదు. దీని వేర్లు భూమిలో లోతుగా చొచ్చుకొని పోవును. కాబట్టి మొద్దు తీసివేసిన వేరుల్లో నుండి మరలా మ్రాను తయారవుతుంది. ఈ మ్రాను కాదు తీసివేసేది, వేరులతో సహా పెరికి వేస్తే తప్ప ఈ కంబలి చెట్టు పెరికి వేయబడదు. అమ్మయ్యా, 3 తీసేసాం, మ్రాను తీసేసాం, పై భాగం తీసేసామంటే చాలదు. వేరుళ్ళు జీవం ఉండి మళ్ళీ వేరుళ్ళు కూడా ఏమవుతుందంటండి, మళ్ళా మొక్క బుట్టుద్దంట, మ్రానుగా ఎదుగుద్దంట. ఇక్కడ గమనించవలసిన వారం ఏమంటే, విశ్వాసం అన్నది మనుషుల ప్రశంస కొరకు చేయబడిన కార్యములతో కాదు, నిశ్శబ్దముతో కూడిన సందేహము లేని
విధేయతలోనే విశ్వాసం ప్రత్యక్షమగును. విశ్వాసం డప్పు కొట్టుకోదు. విశ్వాసం నేను గొప్ప అని డమారా వేయదు. విశ్వాసం నేను గొప్ప అని చెప్పి డప్పు మోగిస్తూ దండోరా మోగించదు. విశ్వాసం నిశ్శబ్దముతో కూడిన సందేహము లేని విధేయతతో ప్రత్యక్షమగును. ఇంత మహోత్సవం చేశాం, మనం డప్పు కొట్ల దండోరా వేయలా. విశ్వాసంతో నిశ్శబ్దంగా నిస్సందేహంగా మన కార్యం మనం చేసుకున్నాం, దేవుని మహిమపరచుకున్నాం, చక్కబెట్టుకున్నాం. కాబట్టి విశ్వాసం అనున్నది అంతరంగ విషయం తప్ప అది బహిరంగంగా వెల్లడి చేసి మురిసి అతిశయించే అంశం కాదు అని గ్రహించవలసి ఉన్నది. ఇక్కడ కంబలి చెట్టు ఇంగ్లీష్ భాషలో ఏమంటారంటే సికామైన్. సికామోర్ వేరు, సికామైన్ వేరు. స్పష్టంగా ఎవరైనా ధ్యానం చేసేవారు ఉంటే గ్రహించండి. జక్కయ్య ఎక్కింది సికమోర్ ట్రీ, లూకా 19. సికమోర్ కాదు, మేడి చెట్టు కాదు, ఇది కంబలి చెట్టు. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే సికామైన్, SYCAMINE, SYCAMINE, సికామైన్ ట్రీ. లోతైన దట్టమైన వేరు. ఈ వేరు యొక్క చెట్టు పండు చేదుగా ఉంటుందంటండి నోటికి. గమనించండి, ఈ పండు నుండి వచ్చు రసం లేక జిగురు రక్తముతో కూడా పోల్చబడినది. గమనించండి, కక్ష, పగ, ద్వేషం, మత్సరం ఏమైపోద్ది? నరనరాలలో జీర్ణించుకుపోద్ది అన్నమాట మనలో. అది అట్టా అంది, దాన్ని ఊరుకునేది లేదు, ఈ జన్మలో దాన్ని సహించేది లేదు. అవసరమైతే మళ్ళా జన్మ అయినా నేను లేచి దాన్ని అంతు చూసేదాకా నా కచ్చ తీరదు. ఎవరు వీళ్ళు? కంబలి చెట్లు. చూసారా? క్రోధం, చేదు, మత్సరం ఏమని చెప్పండి, వేరులతో పాతుకుపోయింది అన్నమాట. దాని యొక్క ఫలం చేదు. చేదు. ఉదాహరణకి ఆడబిడ్డ, తోడి కోడలు పిల్లిలో, అమ్మ చూడు మీ ఆడబిడ్డ వచ్చింది చూడు, చూడు మీ తోడి కోడలు వచ్చింది చూడు. ఏం చెప్పండి? కంబలి చెట్టు ఏమైపోయింది? నరాలలో, రక్తములో. భలే చెప్పావు నా తల్లి. చొచ్చుకుపోయింది అన్నమాట అండి, పాతుకుపోయింది అన్నమాట అండి. కంబలి చెట్టు వంటి ద్వేషం, ఇతరులకు విరోధముగా మనకున్న వైరం, కోపం, మత్సరం నరనారులు జీర్ణించుకుని పోవును దాన్ని తొలగించుట దేవుని ఎడల కలిగిన విశ్వాసం వలననే సాధ్యము తప్ప, దేవుని ఎడల మనకు ఉన్న విశ్వాసం వలననే సాధ్యము తప్ప మరి ఏ రీతిగా కూడా అది సాధ్యము కాదు. అందుకే ప్రభు అమోఘమైన పోలిక తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు అంటారు 3వ వచనం, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. మీ అంతరంగంలో ఏం పాతుకుపోయిందో, మీ అంతరంగంలో ఏది వేరులతో సహా నాటుకుపోయిందో మీరే చూసుకోండి. మీ విషయములు మీరే జాగ్రత్త పడండి. నీ సహోదరుడు
అభ్యంతరము చేస్తే, తప్పిదము చేస్తే అతనిని గద్దించు, వెళ్ళి తప్పైందని చెప్పు. నీ సహోదరుడు తప్పిదం చేసినట్లు అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందినట్లు అతను క్షమించుము. తప్పిదం చేస్తున్న వారిని గద్దించినప్పుడు గద్దించిన వాడు నీ తట్టు తిరిగి పశ్చాత్తాపపడితే, అవునులే తప్పైపోయిందిలే అంటే క్షమించు, విడిచిపెట్టు, వదిలేసేయి. దినమునకు 7 మారులు తప్పిదం చేసినట్ల 7 మారుల వరకు క్షమించు. ప్రభు, మీరు ఆవగింజంత విశ్వాసము గల వారిది కంబలి చెట్టును చూచి వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రం నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. గమనించండి, కంబలి చెట్టు యొక్క ఫ్రూట్ చూడండి. ఇది ఎర్రని ఫ్రూట్. గమనించండి, ఈ పండును ఒక విధమైన కీటకమే ఆస్వాదిస్తుందంటండి. ఒక విధమైన కీటకం ఆస్వాదించి, పోలినేషన్ అంటారు, ఏం చేస్తుందంటే అది విత్తనాలు అనేక చోట్ల విత్తేలాగా చేస్తుంది, విస్తరింపజేస్తుంది. దానిలో నుండి చేదు నుండి తీపి కలిగిస్తుంది. కాబట్టి వ్యాఖ్యానకర్తలు ఏం సెలవిస్తున్నారంటే, ఈ చేదును తీసివేయుట పరిశుద్ధాత్మ వలననే సాధ్యం. ఈ చేదు తీసివేసి చేదులో నుండి సహోదరుని పట్ల ప్రేమ, సఖ్యత, సమాధానం కలుగచేయుట పరిశుద్ధాత్మ తండ్రి వలననే సుసాధ్యం, కానీ మనుష్య రీతిగా ఇది సుసాధ్యం కాదు. ఈ చేదును తీసివేయగలవారు పరిశుద్ధాత్మ తండ్రి. ఈ చేదును పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మనం తొలగించి వేసుకొని ఆ చేదు స్థానమందు మనము తీపి, మన మధుర అనుభవం పొందుకొనగలుగు వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి గద్దింపు మనస్సు మార్పుకు దారితీస్తుంది. మనస్సు మార్పు క్షమాపణకు ద్వారం తెరుస్తుంది. ఇంకోసారి చెప్తున్నాను, గద్దింపు మనస్సు మార్పుకు దారితీస్తుంది. మనస్సు మార్పు మన్ననకు లేక క్షమాపణకు ద్వారం తెరుస్తుంది. దోష నిరూపణ, మనస్సు నవీకరణ, దోష విమోచనకు ఆధారమవుతుంది. కక్ష తొలగించి వేసుకుని క్షమ అనున్నది చాలా ప్రాముఖ్యం. పగ మన జీవితంలో పాగా వేయకూడదు. విరోధం మన ఆయుధం కాకూడదు. వైరం మన వరముగా మారకూడదు. పగ మన జీవితంలో పాగా వేయకూడదు. విరోధం క్రైస్తవునికి ఆయుధం కాకూడదు. వైరం మన గొప్ప వరముగా మారకూడదు. ఇది చాలా అవసరం. కాబట్టి తేనెటీగల ద్వారా పరాగ సంపర్కం, పోలినేషన్ జరుగుతుంది. ప్రాచీన సమీప ప్రాచుర్య వృక్ష శాస్త్రం ప్రకారం సిక్కమైన్ ఫలం ఒక ప్రత్యేకమైన తేనెటీగ జాతి ద్వారా తరచుగా ప్రభావితమవుతుంది. ఒక ప్రత్యేకమైన తేనెటీగ మాత్రమే ఆ చేదును ఆస్వాదించి ఆ చేదులను మధురమును తీయగలదు, తీపిని తీయగలదు. ఆ ఫలం తినదగినదిగా లేదా మధురముగా మారటానికి దాన్ని కొరకటం లేదా గుచ్చటం అనున్నది చేయునది ఆ ప్రత్యేకమైన తేనెటీగ వలననే సాధ్యం. ఆ తేనెటీగ పరిశుద్ధాత్మ తేనెటీగ. పరిశుద్ధాత్మ తండ్రి తేనెటీగ వచ్చి
ఈ మల్బరీ ఫ్రూట్ అనగా కంబలి ఫలాన్ని కుట్టినప్పుడు ఆ చేదులో నుండి పరిశుద్ధాత్మ తండ్రి ఎదుటి వారి పట్ల తీపి ప్రేమ కలిగించటానికి సాధనమవుతుంది. దానిని కొరకటం లేదా గురచటం పరిశుద్ధాత్మ అవసరమై ఉంటున్నది. చేదుతనం గురచడం ద్వారా పరాగ సంపర్కం పొందుతుంది. అది గతం చేత క్రొచ్చబడిన ఒక జీవితాన్ని తొలగించి వేసి నూతన జీవితాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరియు ఆ చేదుతనాన్ని ఉపయోగకరమైనదిగా మార్చుటకు పరిశుద్ధాత్ముడు బాధాకరమైన గుచ్చే కార్యం అవసరమవుతుంది. పరిశుద్ధాత్మ తండ్రి మన హృదయములలో జొచ్చుకుపోయి గుర్చినప్పుడు ఆ చేదు విరిగి చేదులో నుండి తీపి, ఆ తీపిలో నుండి మధురమైన అనుభవాలు పరిశుద్ధాత్మ తండ్రి వలననే సాధ్యం. అందుకే ముగించేసుకుందాం. ఈ కంబలి చెట్టు యొక్క మొద్దుని శవ పీఠికలకు వాడతారంటండి. దీనికి వాడతారు, శవ పీఠికలకు వాడతారు. కాబట్టి ఇటువంటి ద్వేషం, కక్ష, పగ, ఉక్రోషం శవ పీఠికలకు ఉపయోగపడుతుంది. మనిషి మృత కళేబరముగా మారటానికి ఆస్కారం అవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, మా రుణస్థులను మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. మా రుణములు క్షమించుము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించు రీతిగా మా అపరాధములు క్షమించు. పరలోక ప్రార్థన 7 సార్లు 70 సార్లు చెప్పుకునే మనం ఈ మాటలో ఉన్న సారం ఆస్వాదిస్తూ, గ్రహిస్తూ, స్ఫురింపజేసుకుంటూ చెప్తూ ఉన్నామా, లేక ఏదో ఒక మంత్రంగా తంత్రంగా మనం మాట్లాడుతూ ఉన్నామా గ్రహించుకుందాం. మా ఎడల, నా ఎడల తప్పు చేసిన వారిని నేను ఎలాగూ క్షమిస్తానో, నేను చేసిన తప్పులను దేవా నీవు అలాగూ క్షమించు. తర్వాత ప్రభు అంటారు, నీ సహోదరుని తప్పులను క్షమించిన ఎడల నేను నీ తప్పులు ఎలా క్షమిస్తాను అంటారు. ముందుకెళ్ళిపోదాం, ముగించేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనములు. అందరితో సమాధానమును రైట్, పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇది ముగింపు. ప్రభు యొక్క పలుకు ఆరంభం, పౌలు గారి పలుకు ముగింపు. పౌలు గారు అంటారు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు హెబ్రీయులారా ప్రయత్నించండి. చదవమ్మా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎవడనో ప్రభువుని చూడడు. 15వ వచనం ముఖ్యమైన వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా, దేవుని మహాకృపకు వారసులు కాకుండా తప్పిపోదురేమో అని చేదైన వేరు. చూసారా, కంబలి చెట్టు వేరు వంటి చేదు. చదువమ్మా. ఏదైనా మీ హృదయములో మొలిచి మిమ్ములను కలవరపరచుట వలన ఇటువంటి ద్వేషములు, పగలు, కక్షలు మీ హృదయములో మొలిచి మీకు కలవరం కలిగించుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. చాలు. కాబట్టి ఈ కంబలి చెట్టు
తీసివేసి పారవేయటానికి అంత విశ్వాసం అక్కర్లా అంటాడు ప్రభు. ఇంత సత్యమైన విశ్వాసం కలిగి ఏదోలే తప్పైపోయింది వదిలేసి అనుకుంటే అయిపోదు కదా. ముఖ్యమైన విషయం, సముద్రములో పడవేయబడదుగాక. సముద్రములో ఉప్పు సారం ఉంటుంది కాబట్టి కంబలి చెట్టు ఎదగదు, పెరగదు, చచ్చిపోద్ది. సముద్రం అనగా ఉప్పు సారము లేకపోవుట. ఈ ద్వేషాన్ని తీసి సముద్రంలో పడేయండి. సముద్రంలో ఈ ద్వేషానికి సారం ఉండదు. ఉప్పు అనగా సాక్ష్యం. ఈ ద్వేషాన్ని తీసి సముద్రంలో పాడేయండి. ఉప్పు అది మీకు సాక్ష్యంగా ఉంటుంది. అది మీకు సాక్ష్యం నిలబడుతుంది. అది మీకు సాక్షాత్తు మీకు ఒక గొప్ప కీర్తి కలిగిస్తుంది. నది ప్రక్కన కంబలి పెరుగుతుంది కానీ సముద్రంలో పడవేస్తే చచ్చిపోద్ది. అలాగూ సారము గల నదిలో దీన్ని పెంచబాకండి. ద్వేషాన్ని రగిలించుకోబాకండి. ద్వేషాన్ని రెచ్చగొట్టుకోబాకండి. ద్వేషాన్ని పెంపొందింపు చేసుకోబాకండి. ద్వేషాన్ని సారము లేని సముద్రంలో పడేసి ఇక మొలవకుండా ఒక మంచి ఉప్పు అనగా సాక్ష్యము కొరకు దానిని మీరు తొలగించి వేసుకోండి. అట్లు చేయగలదు. ప్రభు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, కృపగల తండ్రి, కంబలి చెట్టు వంటి ద్వేషమును, కక్షను, క్రోధమును, మత్సరమును, అసూయను, పగను పరిహారము చేసుకున్నట్టుకు ఆవగింజంత స్వల్ప సత్య విశ్వాసం చాలు అని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రం. ఈ నూతన మాసములో నీ సత్య బిడ్డలమైన మేము, మీ వెలుగు జీవులమైన మేము, ఎవరి ఎడల అపరాధం మేము చేశామో, మాడల ఎవరు అపరాధం చేశారో వారిని క్షమించి, వారిని మన్నించి, వారిలో ప్రేమ తత్వం కలిగి జీవించటకు మాకు సహాయం చేయండి అని అందరం ఈవేళ ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, పలానా వ్యక్తి నాడల అపరాధం చేసింది, పలానా వ్యక్తి నాడల అపరాధం చేశాడు. ఈవేళ ఆరాధన వెంటనే నీ వాక్యం విన్న నేను, నీ బిడ్డగా, నీ స్వరూప్యమును మార్చబడుటకున్న బిడ్డగా, నీ వధువుగా సిద్ధపడుటకు ప్రయాసపడుతున్న బిడ్డగా, ఆ ద్వేషమును, పగను, కక్షను సముద్రములో పడవేసి సమాధానం కలిగి, శాంతము కలిగి, ప్రేమ కలిగి, అన్యోన్య అనురాగము కలిగి జీవించటకు ఈవేళ నేను సంకల్పం చేసుకుంటున్నాను. ప్రభువా, మా సంకల్పాన్ని దీవించి అనుసరించి కృప అనుగ్రహించమని, శత్రువుల ఎడల కటాక్షము ప్రేమ చూపించి శిలువ మ్రాను మీద శత్రువులను క్షమించి క్షమతత్వము యొక్క మూర్తిత్వమై ఉన్న యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.